KSNR. మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, ఒక టీవీ నుంచి 2 సౌండ్ సిస్టమ్స్ కి అవుట్పుట్ తీసుకోవచ్చా, ఆడియో అవుట్పుట్? ఆ డౌట్ ని రోజు నేను క్లారిఫై చేయబోతున్నాను. సో మీరు కనెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఒక చిన్న పాయింట్ మిస్ చేయకూడదు. ఇక్కడ మీది పవర్ సప్లై అనేది స్టేబుల్ గా ఉండాలి. ఫ్లక్చుయేషన్స్ ఉంటే మీ టీవీ కానీ లేకపోతే మీ 2 సౌండ్ సిస్టమ్స్ లో ఏదో ఒకటి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉంటది. సో ఒకటి ఆప్టికల్, ఒకటి ఆక్స్ కేబుల్ అయితే మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే ఆప్టికల్ అనేది ఒక డిఫరెంట్ సౌండ్ సోర్స్ పైన రన్ అవుతుంది. ఇంకొక ఛానల్ ఆక్స్, బ్లూటూత్, HDMI ఇలాంటి ఆడియో అవుట్పుట్స్ ఉంటాయి. ఆప్టికల్ ఒక్కటి సపరేట్ ఛానల్ ఉంటుంది. సో ఈరోజు ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిపోతున్నాను. ఫస్ట్ ఆప్టికల్ కేబుల్ విషయానికి వచ్చేస్తే ఒక ఎండ్ టీవీ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఒక లైట్ గ్లో అవుతుంది. అది గ్లో అవుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే కేబుల్స్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి, లేకపోతే మీ 3 డివైసెస్లో ఏదన్నా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆక్స్ ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు దీన్ని కనెక్ట్ చేసి సౌండ్ సిస్టమ్కి, తర్వాత ఇక్కడ ఎండ్లో ఒకసారి టచ్ చేయండి. ఇలా టచ్ చేసినప్పుడు సౌండ్ రావాలి, అప్పుడు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అని అర్థం. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి అయితే మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నేను కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు సౌండ్ బార్ అయితే మ్యూట్ చేశాను. సో ప్లే చేస్తున్నాను. సో సౌండ్ బార్ చూడడానికి ఇలా ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు సౌండ్ బార్ మ్యూట్ చేస్తాను. ఈ సోనీ సిస్టమ్ అయితే మ్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లే చేస్తాను, వినండి. సో ఇలా అయితే వర్క్ అవుతుంది. ఒకేసారి 2 ఆన్ చేసి చూపిస్తాను. ప్లే చేస్తున్నాను. సో ఇలా అయితే వర్క్ అవుతుంది. సో పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్. KSNR Tech. Thanks for watching.